హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ముందుగా మా ఊరిలో మా విలేజ్లో అయితే ఇలా అక్కగార్లకి పచ్చ అని వేస్తారు ఫ్రెండ్స్. చూడండి, అది ఎలా వేస్తారు ఏంటి అనేది అయితే చెప్తాను. ఇలాంటి చలాలైతే 7 చలాలు ఉంటాయి. వీటిని చలాలు అంటారు. 7 చలాలు ఉంటాయి. ఎంత ఎండ ఉన్నా, ఎంత వానకాలమైనా, ఎంత ఎండాకాలమైనా నీళ్ళైతే ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ మహాతల్లుల మహత్యం అలాంటిది. చాలా రోజుల్లో నేను ఫస్ట్‌లో అయితే ఎండాకాలం అయితే ఎండిపోతాయి అనుకున్నాను. నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే లేదండి, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. కానీ ఒక్కొక్క జలంలో అయితే బింది మునగదు, చెంబు మునుగుతుంది. అంత ఇదిగా ఉన్నా కూడా నీళ్ళైతే ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఈ నీళ్ళే చాలా వరకు ఆవులు, గొర్రెలు, మనుషులు చాలామంది తాగుతూ ఉంటారు ఎండాకాలంలో. ఎక్కడ నీళ్లు లేకపోయినా కూడా ఇక్కడైతే ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి. ఇక్కడ అంత మహత్యము ఆ అమ్మవారిది. చాలా నమ్మకం కూడా అండి ఇక్కడ. చూడండి, ఏదైనా ఎవరైనా ఒక్కసారి ఈ పూజకొచ్చి వాళ్ళ మనసులో ఏదైనా మొక్కుకొని వెళ్తే వాళ్ళ మొక్కుబడి ఖచ్చితంగా వాళ్ళ మనసుకు అది తీరింది అనుకుంటే వాళ్ళైతే ఇక్కడైతే గుర్రాలు చేపిస్తారండి. చూడండి, గుర్రాలు అయితే చేపిస్తారు. ఇట్లా మొక్కుబడి వాళ్ళందరూ కలిసి ఇలా గుర్రాలు అయితే చేపిస్తారు. ఏదైనా వాళ్ళు మొక్కుకొని ఆ మొక్కుబడి వాళ్ళకు నెరవేరితే ఇలా అయితే ఈ సంవత్సరం వచ్చి మొక్కొని వెళ్తే నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళ మొక్కుబడి తీరితే ఇలా గుర్రాలు అయితే చేపిస్తారు. చాలా వరకు చాలామంది అయితే ఇలా చేపించారు కూడా. ఇది ఒక సంవత్సరం కొత్తవి ఇవి పెట్టేటప్పుడు ముందు సంవత్సరంవి తీసేసి పక్కన పెడతారు. అలా అయితే ఇలా గుర్రాలు అయితే చేపిస్తారు. చూడండి, అదైతే గుడి ఏం లేదండి, పెద్దగా చుట్టూ అయితే గోడ అయితే కట్టారు. ఆ గోడ కట్టి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు అయితే ఆ చిన్న గోడ కూడా లేదు, ఉత్త చెట్టే ఉండింది. ఆ గోడ కూడా ఇలా ఎవరైనా మొక్కుబళ్ళోళ్ళే అన్నీ చేయించారు. చాలా నమ్మకం అండి ఇక్కడ, మనుషులకి చాలా నమ్ముతారు. అదే సంవత్సరం కొత్త గుర్రాలు, ఇప్పుడు అవి కొత్తవి గుర్రాలు పెట్టడానికి ముందు సంవత్సరాలు పాత ఉన్నవి ఇక్కడ వెనకాల ఇలా పెట్టేస్తారు. చూడండి, ఇలా అయితే పెట్టేసి వాటికి కూడా అయితే పూజ చేస్తారు. ఇలా పెట్టి పూజ అయితే చేస్తారండి. అలాగే ఈ లోపలైతే సంవత్సరం అంటే ప్రతి శుక్రవారం, సోమవారం కూడా వెళ్ళి మా ఊర్లో చుట్టుపక్కల పల్లెలోళ్ళంతా వచ్చి పూజ అయితే చేసుకొని వెళ్తారు. అది వాళ్ళ నమ్మకంను బట్టి వచ్చి ఖచ్చితంగా అయితే చేసుకొని వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి అయితే పూజ అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి. అక్కదేవతలకు పచ్చ అనేసి వేస్తారు. చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. అక్కడ ఇసుక పోసిండే చోటంతా గుర్రాలు అయితే పెడతారు. ఇలా అయితే పెడతారండి గుర్రాలు. ఇలా పెట్టి పూజ అయితే చూడండి. నేనైతే ఈ పూజలో లేను కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు వీడియో పెట్టింటే మీ వరకు చెప్పాలని. చూడండి, ఇలా చాలా గ్రాండ్గా నైట్ అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి పూజ. కానీ నేనైతే 2 సంవత్సరాల నుంచి మిస్ అయ్యాను. నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే మిస్ అయ్యాను. నేను వచ్చే ముందుగా అక్కదేవతల పచ్చ చూసుకొని వచ్చాను. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు 2 సార్లు జరిగింది నేను లేకుండా. దేవుడు నాతో పాటు మీకు మంచి జరగాలని కోరుకుంటూ, మీ అందరినీ కూడా మా ఊరు అక్కదేవతలు కాపాడాలని, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా ఊర్లో పూజ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఈ పూజలో మీకేమనిపించిందో, ఎలా ఉంది, ఎలా చేశారు మా ఊర్లో పూజ అనేది చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పూజ అయితే ఇలా అయితే జరుగుతుంది. చాలా బాగా చేస్తారండి పూజ. సంవత్సరము చాలా గ్రాండ్గా, ఎక్కడో చాలా దూరం నుంచి ఉన్న హైదరాబాద్, బెంగళూరు ఇలా చాలా చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు ఫ్రెండ్స్. ఓకే.